వికారాబాద్ జిల్లా లగచర్ల నిందితులకు బెయిల్ మంజూరైంది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో సహా 25 మందికి నాంపల్లి స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే 3 నెలల పాటు ప్రతి బుధవారం పోలీసుల ఎదుట హాజరు కావాలని నరేందర్ రెడ్డికి కోర్టు ఆదేశించింది. నరేందర్ రెడ్డి 50,000 షూరిటీలతో పాటు మిగతా రైతులు 20,000 షూరిటీ సమర్పించాలని ఆదేశించింది. సో ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, సంధ్య, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లగచర్ల ఘటనలో నిందితులకి కొద్దిసేపటి క్రితం బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి స్పెషల్ కోర్టు. ఈ ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా ఇటు న్యాయ పోరాటం చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. వారి న్యాయ పోరాటంతో కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇటు ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కూడా బెయిల్ ఇచ్చినట్టుగా మనం చెప్పుకోండి. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు మరొక 24 మంది సంబంధించి కూడా స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చెప్పుకోవాల్సి 4 రోజుల పాటు వీరంతా కూడా జైల్లో ఉన్నారు. ముఖ్యంగా A2గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఇటు చర్లపల్లి జైల్లో ఉండగా మిగతా సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్న వారిని కూడా ఇటు తెలంగాణలోని వివిధ సంబంధించిన ప్రాంతాలను జైల్లో కూడా ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. వీటితో పాటు తాజాగా సంగారెడ్డి జైల్లో ఉన్న ఒక రైతుకి గుండెపోటు రావడంతో అతడికి బెడిలు వేసి హాస్పిటల్ తీసిన ఘటనకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ తీరు మీద కూడా విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో ఎట్టకేలకి ఈ ఘటనకు సంబంధించి కూడా జాతీయ స్థాయిలో కూడా దుమారం రేపిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే నాంపల్లి స్పెషల్ కోర్టు ఇటు ఆ మాజీ ఎమ్మెల్యేతో పాటు మరొక 24 మందికి సంబంధించి కూడా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్టు చెప్పాల్సి ఉంటుంది. 3 నెలల పాటు ఇటు బుధవారం కూడా అటు స్థానిక PS లో హాజరు కావాలంటూ కూడా నాంపల్లి స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రైట్ కిరణ్.